బస్ స్టేషన్లో స్కూల్ పిల్లలు లేడీస్ ఎవరన్నా 1-2 పోతారు. లేడీస్కి ఎంత ఇబ్బంది అవుతుంది. ఎప్పుడో 1980sలో ఎంతో ముందు చూపుతోని అంత పెద్ద ప్రాంగణం బస్ స్టేషన్ కోసం పర్చేజ్ చేసి పెడితే ఈ సోయిలైన అధికారులు, సోయిలైన ప్రజా నాయకులు దాన్ని ఏ దీనస్థితికి తీసుకొచ్చారంటే అందులో ఆ ఇండ్లు కొలుపుతానంట, పాడైన మెటీరియల్ మొత్తం అందులో వైనికనంట. ఇంకోటి అసాంఘిక కార్యకలాపాలకు ఎన్నోసార్లు సోషల్ మీడియాలో అన్న మన కోసమే చేస్తున్నాం, ఆగాలి దయచేసి ప్లీజ్, మీకోసమే చేస్తున్నాం దయచేసి. ఎన్నోసార్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కుట్రపూరితంగా కక్షపూరిత రాజకీయాలు చేసిండు, అయినా కానీ ఇడవలేదు. అప్పుడు అంతా ఉద్రిక్త పోరాడినందుకు ఈరోజు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఉద్రిక్త పోరాడినందుకు దాంట్లో ఒక బోర్ వేసిర్రు, దాంట్లో కరెంటు తీసుకొచ్చారు. ఈరోజు ఎంతో కొంత మరీ ఎక్కువ అభివృద్ధి ఏం చేయలేదు, ఎంతో కొంత సోయికి తీసుకొచ్చారు బస్ స్టేషన్లు. అప్పుడు ఇంతకుముందు విధంగా ఇదే రోడ్లు మొత్తం బండి ఇచ్చినట్టు పెడితే ఈయన జారిపడాలి. వికారానికి వెళ్ళి వస్తాడు 10 సార్లు జారిపడ్డారు భూతలమయమైన రోడ్లలో. అప్పుడు బీజేపీ కొట్లాడితే మాత్రమే ఇంత పూర్తి రోడ్లు వేసిర్రు. అది విధంగా కాంట్రాక్టర్లు ప్రకృతికి ఇచ్చేసి అరకొర రోడ్లు, మన రోడ్లో పెద్ద దంద ఏమవుతున్నదంటే మాఫీ అవుతున్నది. ఆ సంపాదిస్తున్నారా లీగలా ఇన్లీగలా తర్వాత పెద్ద హెవీ రోడ్ బండ్లు తిరుగుతున్నాయి. ఈ రోడ్ ఏ అర్థంగా అవుతుంది. లారీలకు తగ్గట్టు నాణ్యమైన రోడ్ వేస్తేనే రోడ్ ఉంటుంది. ఇది మనం అందరం ఆలోచించాలి. ప్రజలు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ మన గ్రామాలలోకి వచ్చినప్పుడు, మన మండల కేంద్రంలోకి వచ్చినప్పుడు గల్లా బట్టి ప్రశ్నిస్తేనే ఈ రోడ్లు బాగైతాయని నేను అందరినీ కోరుకుంటూ